కొత్త ఒక వింత పాత ఒక రోత. ఒకప్పుడు పేపర్లే జీవితం. పేపర్ల తర్వాత కాలంలో కేబుల్ వచ్చింది. కేబుల్ ఇంటికే ఎంటర్టైన్మెంట్. సినిమా థియేటర్కి వెళ్ళి చూసే సినిమాలు ఇంట్లో వేసుకోవడానికి అప్పట్లో మా చిన్నప్పుడు రోడ్ల మీద పెద్ద తెర వేసి ఆ తెరలో సినిమాలు ప్రొజెక్టర్ ద్వారా తీసుకొచ్చి వేసేటటువంటి వాళ్ళు. ఆ తర్వాత రోజుల్లో వీసీఆర్లు వచ్చినాయి. ఆ తర్వాత రోజుల్లో అంటే వీసీఆర్లో తీసుకొచ్చుకుని సినిమాలు పెట్టుకుని చూసుకునేటటువంటిది పెద్ద క్యాసెట్లు ఉండే ఆ రోజుల్లో. తర్వాత రోజుల్లో వచ్చేటప్పటికి వీసీఆర్ల స్టేజ్ నుంచి సీడీలు డివిడీల దశకు వచ్చింది. ఆ తర్వాత కాలంలో చూస్తే ఏకంగా అంటే సినిమాల ప్రపంచమే మారిపోయింది. బుల్లితెర టీవీ వచ్చింది. టీవీ వచ్చిన తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నటువంటిది చూస్తున్నాం. ఛానళ్ళు వచ్చినాయి. ఈ ఛానళ్ళు అంతా శాటిలైట్ల మీద డిపెండ్ అయ్యారు. తర్వాత యూట్యూబ్లు, ఈ నెట్వర్క్లు వచ్చినాయి, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాలు వచ్చినాయి. ఇవి వచ్చాక వాటిని డామినేట్ చేసినాయి. అదే సందర్భంలో ఇవి ఎప్పుడైతే డామినేట్ చేస్తున్నాయో వీటిని ప్రతి ఇంట్లో చేతిలోనే అందుకోవడానికి వీలుగా ఇంటింటా వైఫైలు వచ్చేసినాయి. ఒకప్పుడు వైఫై అంటే కేవలం ధనవంతులది కాస్త ఇవాళ రోజున మధ్యతరగతికి వైఫై అనేది సాధిసిద్ధమైపోయింది. అట్లాగే 1 GB 250 రూపాయలు పెట్టి కొనుక్కున్నటువంటి రోజు నుండి ఇప్పుడు రోజుకి 2 GB వాడుతున్నటువంటి రోజులకు వచ్చేసాం. ఇక నెక్స్ట్ స్టేజ్ ఏమైపోయిందంటే ఈ టెక్నాలజీలో అప్డేటెడ్ అదే స్టార్ లింక్ నెక్స్ట్ తరంలో అది కాబోతుంది. ఇప్పుడు మనం వైఫైలు ఇవి కేబుల్ పెట్టించుకుంటున్నాం. ఇప్పుడు స్టార్ లింక్ వచ్చేటప్పటికి కొత్తగా ఒక డిష్. ఇప్పుడు ఎట్లయితే మనకి వైఫై అంటే ఒక చిన్న మిషన్ పెట్టేస్తున్నారు, అంటే బయట నుంచి కేబుల్ వేసి అక్కడ చిన్న బాక్స్ లాగా పెడుతున్నారు. ఇది ఇప్పుడు అసలు కంప్లీట్ వైర్లెస్. దీనికి ఏ కేబుల్స్ అక్కర్లేదు. ఓ టీవీ కనుక ఇవాళ వస్తున్నటువంటి ఏదైతే ఫ్లాట్ టీవీలు ఉన్నాయి కదా, వాటిట్లలో ఒక కేబుల్ పెట్టేసేసి మనం వైఫైది దానికి బిగిస్తాం. ఇక్కడ అట్లా కాకుండా ఓపెన్గా ఒక టీవీ లాగా ఉంటుంది, ఒక కనెక్టర్ ఇస్తారు. ఈ కనెక్టర్ తీసుకెళ్ళి దానికి పెట్టేస్తే అది 10 నిమిషాలు చాలట. 10 నిమిషాల్లో కనెక్ట్ చేసేటటువంటి స్టార్ లింక్కి సంబంధించినటువంటి రిసీవర్స్ రాబోతున్నాయి. ఇది మరొక కొత్త ప్రపంచం వైపు. అంటే ఇవన్నీ మన కళ్ళ ఎదురుగుండానే చూస్తున్నాం. నా వయసు ఉన్నటువంటి వాళ్ళు ఒకప్పుడు సినిమా థియేటర్లో ₹10 టికెట్ ఉన్నప్పుడు క్యూ లైన్లో నుంచున్నటువంటి స్టేజీ నుంచి చూస్తే ఇవాళకి జరిగిన మార్పుల్లో ఇది పీక్ స్టేజ్ అని చెప్పాలి.